యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మవాసు స్వాగతం చేస్తూ పద్మ గారు ఈ రోజు మళ్ళీ మీ ముందుకి ఇవాళ మంచి ఏదో ఒకటి దేవుడిది ఒక పాట పాడాలని మొన్న ఒక పాట పాడితే అందరూ చాలా గొడవ చేసి మధ్య మధ్యలో ఒక పాట పాడండి మేడం గారు, చీరలు చాలా మంది చూపిస్తారు కానీ పాటలు ఎవరో పాడరు, మీ పాటలు చాలా బాగుంటాయి, మీ వాయిస్ చాలా బాగుందని గొడవ చేయడం వల్ల సరదాగా ఈసారి ఒక వీడియో పెట్టి ఒక పాట పాడదామని నిర్ణయించుకున్నాను. ఓకేనా, మంచి మంచి పాటలు మీకు వినిపిస్తాను. మీకు లిరిక్ అంటే దాన్ని రివైండ్ చేసి వినొచ్చు కాబట్టి మీరు కూడా రాసుకుని నచ్చితే కనుక పాడుకోండి. పాటలో ఉన్న ఆనందం అంటే మనకి గానామృతం అంటారు కదా, అమృతంలా ఉంటుందండి. పాటల్లో ఉన్న ఆనందం ఇంకా దేంట్లోని లేదండి. మీరు ఎంత మంచి ఫుడ్ తిన్నా, ఎంత మంచి చీర కట్టుకున్నా, ఎన్ని పూజలు చేసుకున్నా, ఏం చేసినా పాట అనేది పాడుకోవటం కంటే వినటం చాలా బాగుంటుంది. పాడటం అందరికీ వస్తాయి కానీ ఒక్కొక్కటి వాయిస్ బాగుంటుంది. నేనేం సంగీతాలు ఎక్కడా సంగీతం అనేది నేర్చుకోలేదండి, నాకు చాలా ఇష్టం అంతే. విన్న పాట విన్నట్టుగా పాడేస్తాను అనమాట. పాడేసేదాన్ని ఒకప్పుడు, ఇప్పుడు బిజినెస్ లో పడిపోయానండి. చీరల గోల ఎక్కువైపోయింది. అసలు ఆ బిజినెస్ అసలు ఇంకా దేవుడు పూజలు చేస్తాను బానే, కానీ పాటలు అవి తగ్గించేసాను. అందుకు ఈ రోజు నా వెనకాల నా బుల్లి నా బాల్కనీలో నాకు మొక్కలంటే పిచ్చి. మాకు అపార్ట్మెంట్ లో ప్లేస్ ఉండదు కాబట్టి ఇన్ కేసు ఒకవేళ మేము ఏమన్నా మొక్కలు తెచ్చుకుని కింద అపార్ట్మెంట్ లో వేసుకున్నా ఒక్కరు కూడా పువ్వు మనకు దక్కనివ్వరండి. రేపొద్దున ఇడుస్తుంది అన్న పువ్వును ఈ రోజు తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి ఆ మొగ్గలే తెంపేస్తారండి మా అపార్ట్మెంట్ లో. అంటే ఎక్కడైనా అలాగే ఉంటుందేమో తెలియదు కానీ ఇక్కడైతే మాత్రం మాకు పాసిమొక్కల నుంచి మంచం మించి లెగిసి వెళ్ళిపోయి పాసిమొక్కంతో తెల్లవారుజాము 4 గంటలకి రేపొద్దున్న విడిసి పువ్వు ఈ రోజు 4 గంటలకు తెచ్చేసుకుని నీళ్ళల్లో వేసుకుంటారండి. అది ఇంత పువ్వు ఇడవలసింది ఇంత పువ్వు ఇడుతుందండి. అంటే ఆ మొగ్గ ఎదగాలి కదండి, దాని టైం రావాలి కదా. దుర్మార్గం పసిరి మొగ్గలు అంటే పుష్ప విలాపం అని ఘంటసాల గారు పాడింది ఒకటి ఉంటుందండి. పువ్వు చెట్టు నుంచి కోస్తా ఉంటే ఎంత ఏడుస్తుందో చెప్పారండి. దాన్ని చూస్తేనే భయం వేస్తుంది అనమాట. అది పుష్ప విలాపం కనుక వింటే, మీరు నెట్ లో కొట్టుకుంటే పుష్ప విలాపం వింటే ఆ పువ్వు ఎలా ఏడుస్తుందో ఆయన వర్ణించి పాడితే చాలా బాధ అనిపిస్తుంది. అలాంటప్పుడు దొంగ పువ్వులు కోసుకోవడం ఇంకా బాధ అనిపిస్తుంది అనమాట. దేవుడికి పువ్వులు అవసరం కాబట్టి శుభ్రంగా మన దొడ్లో మన సొంత స్థలంలో మనం వేసుకుని మనం కోసుకుని పెట్టుకోవాలి. లేదు అనుకుంటే బజార్లో ఓ 10 రూపాయలు పెడితే ఇన్ని పువ్వులు ఇస్తాడు, లేదా మన స్థాయి ఉంటే ఒక 50 రూపాయల పువ్వులు తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని అవే వాడుకుంటాం. నేనైతే ఓ 100 రూపాయల పువ్వులు తెచ్చుకుని కవర్ లో ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న బాక్స్ లో అవే వాడుకుంటాను. చాలా మంది ఏం చేస్తారంటే కవర్లు పట్టుకెళ్ళిపోయి స్నానాలు కూడా చేయరండి. ఓ కోసుకుని పాసి మొక్కలతోటే. అంటే మా అపార్ట్మెంట్ అనే కాదు, ప్రపంచం అంతా అలా ఉంది. మొన్న కారులో వస్తా ఉంటే హైదరాబాద్ నుంచి తెల్లారగట్ల మంచు కింద ఉంది, ప్యాంటు సొక్క వేసుకుని ఒక ముసలైన కవర్లు తెచ్చేసుకుని డివైడర్ లో ఉంటాయి కదా, వన్ వే అటు వెళ్తే ఇటు వస్తే మధ్యలో ప్లేస్ లో మొక్కలు వేస్తారు కదా, ఆ మొక్కల దగ్గర కరివేలు పూలు కోసేసుకుంటున్నాడు ఆయన. నేను అనుకున్నాను ఏమో ఒక 20 రూపాయలు పెడితే ఎన్నో ఖర్చులు పెట్టుకుంటున్నాం కదా, ఒక 20 రూపాయలు పెడితే పువ్వులు వస్తాయి. ఒకవేళ నాకు చెట్టు ఇష్టమైంది, నేను మీకు పట్టుకెళ్ళండి అమ్మా అని ఇచ్చాను, అది ఒక రకం పుణ్యం. కానీ చెట్టు ఎవరైతే పాతుకుంటాడో వాడితే పుణ్యం అండి. మనం ఊరికే మన తృప్తి కోసం చేస్తాం కానీ చెట్టు ఎవడేసుకుంటాడో వాడికే పుణ్యం, కానీ కోసుకొచ్చి దేవుడికి పెట్టినోడు పుణ్యం కాదు. కానీ వాడు శ్రద్ధ చూసారా, తెల్లారగట్ల 4 గంటలకు పువ్వులు కోసుకొచ్చేది. ఆ శ్రద్ధకి పెద్ద నమస్కారం అండి. నిద్రను కూడా త్యాగం చేసేసి స్నానం జపం లేకుండా వెళ్ళి మొగ్గలు కోసుకొచ్చేస్తారు చూసారా, వాళ్ళకి పెద్ద నమస్కారం. ఎందుకంటే వాళ్ళు శ్రద్ధ ఉంటేనే కదా వెళ్తారు దేవుడికి పెట్టాలని, మళ్ళీ ఎలుగొస్తే దొరకవేమోనని. అది కూడా ఒక రకమైన భక్తి అనుకోవచ్చు. కానీ అలా ఎవరో చేయకండి అమ్మా. ఎన్నో ఖర్చులు పెట్టుకుంటున్నాం. కేజీ మాంసం తెచ్చుకుంటే 200 అయిపోతుంది, ఇలా తింటే అలా వెళ్ళిపోతుంది. ఒక 100 రూపాయలు పూలు తెచ్చుకుంటే వారం రోజులు పెట్టుకోవచ్చు దేవుడికి. అది కొంచెం ఆలోచించి చేస్తే, అంటే నేను చెప్పేంత దాని కాదు కానీ అలా చేస్తే చాలా మంచిది. ఇప్పుడు నేను పిలిచి నాకు మొక్కలు దొడ్డు నిండా పువ్వులు ఉన్నాయి, చెట్ల నిండా పిలిచి ఇచ్చాను అనుకోండి, అది పర్వాలేదండి. మీరు వచ్చి నన్ను అడిగి పోసుకున్నారనుకోండి, నేను కూడా బాధగానే మొహమాటంగా కాదని లేక ఇవ్వచ్చు కదా. కానీ అలా కాకుండా, ఎందుకు అంటే ఇంత సబ్జెక్ట్ వచ్చేసింది అనుకోకుండా, నేనేమి
ఈ విషయం చెప్పాలి అని వచ్చి ఇక్కడ కూర్చోలేదు. నాకు మొక్కలంటే పిచ్చి. ఇగో ఈ మొక్కల్లో కూర్చుని ఒక పాట పాడాలని ఇక్కడికి వచ్చి కూర్చున్నందుకు ఈ విషయాలు చెప్తాను. ఈ విషయాలు చాలా మందికి గుచ్చుకుంటాయి. తర్వాత కొంచెం ఆలోచించండి. ఎందుకంటే మనం చేసి ప్రతి పని ఎదుటి వ్యక్తి, అది భగవంతుడి విషయంలో మాత్రం, ఈ పువ్వుల విషయం అవనండి, ఒకరు నొచ్చుకునేలా కానీ ఒకరు మనం కామెంట్ చేసేలా కానీ ఉండకూడదు. మీ భక్తి ఇంకా రెట్టింపు అవ్వాలంటే మీరు ధర్మం, హక్కు అంటారు కూడా లేదంటండి. వాళ్ళ అనంతలక్ష్మి గారు అని ఒక వేదిక మీద పెద్దలందరూ ఈ సత్సంగాల గురించి చెప్పేవాళ్ళు, ఏది ధర్మం ఏది అధర్మం అని మాట్లాడేవాళ్ళు. నేను ఇందాక ప్రజావేదికని ఒక వేదిక పైన ధర్మం ఏది అధర్మం ఏది అనే ఒక చిన్న సబ్జెక్ట్ విన్నానండి. నేను ఖాళీగా ఉన్నా కూడా నేను వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించనండి. ఏదన్నా మంచి విషయాలు వింటాను, నాకు ఇలా యూట్యూబ్ లో చూస్తా ఉంటే తగిలితే. నేను అనంతలక్ష్మి గారు పెట్టింది నా దీంట్లో స్టేటస్ లో కూడా పెట్టానండి. మీకు ఎవరికన్నా వినే ఇంట్రెస్ట్ ఉంటే ఆవిడ చెప్పింది వినండి. ధర్మం నా హక్కు అంటాం కదా, ఆ హక్కు మనకు అసలు లేదంటండి. మనం చేయాల్సింది ధర్మం, అంటే మనం బతకాల్సింది ధర్మంగా. రాముడు ధర్మంగానే బతికాడు. ఎన్ని అవకాశాలున్నా అతిక్రమించకుండా ధర్మాన్నే పరమావధిగా పెట్టుకుని ధర్మం కోసమే బతికాడు. ఆయనకి అవకాశం ఉన్నా కూడా రావణాసురుడిని అంతం అయిపోయాక కూడా ఆయన ఇంకా ధర్మం కోసం బతికాడు అనేది ఆవిడ ఏదో చాలా అందంగా చెప్పారు. అంత విశ్లేషణగా నాకు చెప్పడం చేతనవుతుందంటే తప్పులుంటే మన్నించాలని కోరుకుంటూ మిమ్మల్ని వేడుకుంటూ పద్మ గారు చాలా ఉపోద్ఘాతం చెప్పేసింది అని అనుకోవద్దు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే దొంగ పూలు ఒకప్పుడు నేను కూడా కోసేదానండి. నేనేం దీనికి అతీతం కాదు, నేను కూడా కోసి తెచ్చుకునేదాన్ని. కానీ ఒకసారి చాగంటి వారు చెప్పారు, అసలు నేను వైజాగ్ లో వెళ్తా ఉంటే ఆ కార్లో వెళ్తా ఉంటేనండి తెల్లవారుజాముని కనీసం స్నానం అన్నా చేయరు. తెల్లవారు లెగిసి స్నానం చేసి పువ్వు కోసుకున్నది ఒక ఎత్తు అయితే పాచిముఖంతో వెళ్ళిపోయి ఆ రోడ్డు డివైడర్లు దాటేసి పువ్వులు కోసుకొచ్చేస్తున్నాడు కవరడు. ఏం సంతోషిస్తాడు ఈశ్వరుడు, నీ పూజనేమన్నా సంతోషిస్తాడు అనుకున్నావా అని చాగంటి వారు చెప్పారండి. ఒక్కసారి విన్నా, ఒక 5-6 ఏళ్ల క్రితం. అప్పటి నుంచి ఎవరి చెట్టుది వారు వేసుకుని వారు పెంచుకునేది ఎవరి చెట్టుది నాకు తెలిసి ఒక మొగ్గ కోసుకుని తెచ్చుకున్నది లేదండి. అడుగుతాను ఎవరన్నా కనిపిస్తే. మందార పూలు ఇష్టం నాకు, ఎర్ర మందారం. అది మాత్రం ఎక్కడన్నా మొగ్గలు దొరికితే అడిగి కోసి తెచ్చుకోవడం అలవాటు. కానీ అందులో నేనేం తక్కువదని కాదు, నేను గొప్పదానిలాగా మీ అందరికీ చెబుతున్నానని అనుకోకండి. ఇది మాత్రం నిజమే. సరే, ఇంక ఇది ఇలా చెప్తూ వెళ్ళిపోతే చాలా ఉంటుంది. ఇందులో నేనేదో మీ అందరికీ చెప్పారని కాదు, కొద్దిగా ఆలోచించండి. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములమే ఇలాంటి పనులు చేయటానికి, నాతో సహా అని కొంచెం ఆలోచించి ఆ పువ్వు చేసి పుణ్యం కోసం అనుకుంటాం. కానీ అలా దొంగ పువ్వులు అయ్యి పసిరి మొగ్గలు, అందులో తెల్లవారుజాముని రేపొద్దున విడిచి పువ్వులు ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు 4 గంటలకు వెళ్ళిపోయి పాసి మొఖంతో వాష్రూములు తిరిగేసి ఆ చేతులతోటి కనీసం శరీర శుద్ధి లేకుండా, మనశుద్ధి ఎలాగా ఉండదు మనకి, కనీసం శారీరక శుద్ధి కూడా లేకుండా వెళ్ళి పువ్వులు కోసుకొచ్చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు మీరు ఆలోచించుకుని అందరూ మంచిగా ధర్మంగా బతుకుదామండి అని తెలియచేసుకుంటూ నేను చిన్న విషయం చెప్పి ఎవరి ఉద్దేశించి కాదు, ఎవరిని మైండ్ లో ఒక అనుకుని కాదు, నాకు అనిపించింది చెప్పానంటే. ఇది కూడా నేను ప్రయత్నపూర్వకంగా చెప్పింది కదండి. ఈశ్వరుడు ఒకవేళ ఈ మొక్కల గురించి వచ్చి దానికదే అంటే సరస్వతీదేవి నాలుగు మీద ఉంటుందండి అండి. ఎవరికైనా మంచి మాట మాట్లాడి మంచి మాటలకు ఇంకా ఎక్కువ వచ్చేస్తాయంట. సరస్వతి కటాక్షం ఉంటేనే మనకు వాక్ ఉంటుంది, గలగల మాట్లాడగలుగుతాం, ఎదటి వ్యక్తిని ఆ మాటతో ఆకర్షించగలుగుతాం. ఇన్ని విషయాలు అందరికీ తెలిసిన విషయాలే కదా. అందరికీ చాలా ఉంటుంది లోపల చెప్పాలని, కానీ వాక్కులో చెప్పలేదు. మరి రాధమ్మ వారు చూడండి, ఏది మాట్లాడినా అందంగా ఉంటుంది, ఎంత బాగా మాట్లాడతారు ఆవిడ. మాటలు అలా వింటూ నేను మర్చిపోతాను అనమాట, అలా చూస్తూ ఉంటాను ఆవిడని, భలే మాట్లాడతారు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుందండి. ఆవిడ సాక్షాత్ అమ్మ స్వరూపంగానే భావిస్తాం కాబట్టి శ్రీహాసిని అమ్మవారికి రాధమ్మ వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ వచ్చేది ఒక మంచి పాట విందామే. ఏం పాట పాడను ఇవాళ, ఎందుకో పొద్దుటి నుంచి గోవిందుడు గుర్తొచ్చాడండి. గోవింద శ్రీత గోకుల బృంద పవన జయ జయ పరమానంద, పవన జయ జయ పరమానంద, జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుత నామ, జగదభిరామ
జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్కృతనామ జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్కృతనామ గగనశ్యామ ఘనరిబుధీమా అగణిత రఘువాంశాంబుధి సోమా గగనశ్యామ ఘనరిబుభీమా అగణిత రఘువాంశాంబుధి సోమా గగనశ్యామ ఘనరిబుధీమా గణిత రఘువాంశాంబుధి సోమా గోవిందాశ్రిత గోకులనంద పవన జయ జయ పరమానంద పవన జయ జయ పరమానంద. పాట అందరికి నచ్చింది అనుకుంటూ ఎక్కువ ఉపోద్ఘాతం అసలు అనుకోకుండా వచ్చేసిందండి. ఎవరినన్నా నా మాటల వల్ల నొచ్చుకుని ఉంటే మన్నించాలి. చిన్న విషయమే ఇది, ఆలోచించదగ్గ విషయమే నేను చెప్పింది. ఎందుకంటే నేను ఒకప్పుడు అలా కోసుకుని తర్వాత విన్నాక నేను మారాను. అలాగే ఎవరి చెట్లు పువ్వులు అలా మొగ్గలతో సహా కోసేయకూడదని, అడిగి కోసుకున్న దాంట్లో ఒక రకమైన ధర్మం ఉంటుంది, కానీ దొంగసాటుగా కోసుకొచ్చే దాంట్లో మాత్రం భగవంతుడు సంతోషించడు. అలా పచ్చి మొగ్గలు కోసేయటం వల్ల కూడా చాలా పాపం అనమాట. అసలు ఆ పాపమే, అసలు చెట్టుది అనవసరంగా పువ్వు కోయటం అనేది పాపం. చాలా మంది దొడ్లో చెట్లు వేసుకుంటారు, బోల్డ్ పువ్వులు ఇడుస్తాయి, కానీ అక్కడో పువ్వు ఎరుకు తెచ్చుకుంటారు తప్ప నా దొడ్లో పువ్వే కదా తెచ్చేసి మొత్తం దేవుడికి పెట్టేద్దామని అసలు ఎవరు ఆలోచించరు. చెట్టుకి అలా ఉంటే అది కూడా ప్రకృతే కదండి, భగవంతుడు కదా ప్రకృతి అంటే. ఆనందిస్తూ ఉంటాయని చెట్లు పువ్వు కోస్తా ఉంటే ఏడుస్తాయనంటే, పువ్వు కోసేటప్పుడు అంటే చెట్టుకి దండం పెట్టుకుని పువ్వు కోసుకోమని చెప్పారండి. ఏమనుకోకండి ఇలా చెప్పేశానని. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు లైక్ వేసుకోండి, ప్రతి ఒక్కరు ఒక షేర్ కూడా చేయండి. షేర్ చేయమని అసలు ఎప్పుడు చెప్పను నేను, షేర్ చేయమని కూడా తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి.